హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం రాగితో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తారండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ రాగి ఉప్మా అండి మీరు వెయిట్ లాస్ అవ్వటానికి చాలా యూజ్ అవుతుంది. మీరు హెల్దీగా ఏమైనా డైట్ తీసుకోవాలి అనుకున్నా యూజ్ అవుతుందండి. దీంట్లో మీరు ఎక్కువగా వెజ్జీస్ బాగా యాడ్ చేసుకొని ఈ రాగి ఉప్మాని ప్రిపేర్ చేసుకుంటే మీ స్టమక్ కూడా హెవీగా ఉంటుంది. దానికి తోడు మేము హెల్దీ ఫుడ్ తీసుకున్నామని చెప్పి మీకు ఉంటుందండి. దీనికి నేను ఒక క్యారెట్ తీసుకుంటున్నానండి. దాన్ని మొత్తం పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను. స్పైసీకి తగ్గట్టు నేను మిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 4 యాడ్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఒక 2 టొమాటోస్ వరకు నేను తీసుకుంటున్నానండి. దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ నేనండి వెల్లుల్లిపాయలు ఒకటి మొత్తం తీసుకున్నానండి. ఒక 10 దాకా నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాము. లేదు అనుకుంటే మీరు క్రష్ అయినా చేసుకోవచ్చు, దంచుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసుకోవటం వల్ల మీ డైజెషన్కి చాలా పనిచేస్తుందండి. ఇవి అంటే నేను తీసుకున్న వెజిటేబుల్స్. మీ దగ్గర బీట్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే బీన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. క్యాప్సికమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకున్నానండి. నేను ఉప్మా రవ్వ సూజీని నేను ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. నేను ఇక్కడ కొంచెం లావు ఉన్న ఉప్మా రవ్వ తీసుకున్నానండి. మీ దగ్గర కొంచెం సన్నగా ఉండే ఉప్మా రవ్వ అయినా ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఒక 1/2 కప్ దాకా మళ్ళీ నేను రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను. రాగి పిండి మనం వేయించుకోవటం వల్ల దానికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం గీలో వేయించుకోవటం వల్ల అండి ఆ ఫ్లేవర్ అనేది మనకి మంచిగా వస్తుందండి. మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ గీ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా వెరైటీగా ఉంటుందండి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి నేను యాడ్ చేసుకుంటున్నానండి. మన పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చిల్లీని యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. దీంట్లోనే మనం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందామండి, కట్ చేసినవి. మనం ఆయిల్లోనే వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీది కూడా ఏమైనా కర్రీస్ కానీ ఏమైనా చేసుకునేటప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇట్లా వెల్లుల్లిపాయలు సపరేట్గా కట్ చేసి వేసుకొని మాకు అల్లం వద్దు అనుకుంటే దాని పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని మనం యాడ్ చేసుకుందామండి. క్యారెట్ని కూడా అండి మనం నెయ్యిలో కొంచెం బాగా ఫ్రై చేసుకొని కొంచెం అది కుక్ అయ్యేదాకా మనం మూత పెట్టేసుకొని కాసేపు ఉంచుకుందామండి. ఈ క్యారెట్లో అండి మనకి విటమిన్ సి అనేది ఉంటుందండి, మన కళ్ళకి చాలా మంచిది. క్యారెట్ అనేది మగ్గిపోయిందండి. దీంట్లోనే ఇప్పుడు మనం టొమాటో యాడ్ చేసుకుందాము. టమాటో కూడా కొంచెం మగ్గేంత దాకా మనం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక 5 మినిట్స్ దాకా. చూడండి, మన టొమాటో అనేది మగ్గిపోయింది. దీంట్లోనే ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోనండి. దీంట్లోనే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సూజీ రాగి పిండిని 2 మిక్స్ చేసుకుందామండి. వెజిటేబుల్స్తో పాటు మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ అండి సూజీ రాగి పిండి 2 కలిపి ఒక 1 గ్లాస్ దాకా నేను తీసుకున్నాను. అదే గ్లాస్తో నేను ఇక్కడ 4 గ్లాసెస్ దాకా వాటర్ తీసుకుంటున్నానండి. ఎందుకు అంటే మామూలుగా అయితే 3 గ్లాసెస్ దాకా సరిపోతాయి. 2.5 3 గ్లాసెస్ మధ్యలో దాకా సరిపోతుందండి. ఇక్కడ ఉప్మా రవ్వ కొంచెం లావు ఉంది కాబట్టి నేను 4 గ్లాసెస్ దాకా తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఉప్మా రవ్వ సన్నగా ఉంది అనుకుంటే దానికి మీకు 2.5 గ్లాస్ మట్టికి సరిపోతుందండి. ఒకవేళ మాకు వాటర్ ఎక్కువ అయిపోయింది అనుకుంటే మీరు రాగి పిండిని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని మళ్ళీ ఉప్మా రవ్వలో మీరు యాడ్ చేసుకుంటే ఆ థిక్నెస్ అనేది మీకు వస్తుందండి. ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా వచ్చేంత వరకు అండి మనం ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి దీన్ని.
చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీని. మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవటమే మనకి లేట్ అవుతుంది, కానీ ఇదంతా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. నీళ్ళు అన్నీ కొంచెం ఇంకిపోయిన తర్వాత అండి ఈ విధంగా వచ్చినప్పుడు మీరు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా మీరు ఉంచుకుంటే అది మొత్తం వాటర్ అంతా మగ్గిపోతుందండి. మీ రాగి ఉప్మా అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీంట్లో మీరు చక్కగా వేడిగా ఉన్నప్పుడే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు దీంట్లో సపోర్ట్గా కోకోనట్ చట్నీ కానీ, పీనట్ చట్నీ కానీ, లేదు అనుకుంటే ఇంట్లో ఏమైనా పప్పుల పొడి కానీ ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకొని తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రాగి ఉప్మాని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. రాగితో ఇంకా చాలా వెరైటీస్, రాగి రోటీ కానీ, రాగి జావా కానీ నా వీడియోస్లో ఉన్నాయండి, చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే సేఫ్. బాయ్ బాయ్.